హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ప్రవీణ్. ఈరోజు మనం కేరళలోని అందమైన నగరమైనటువంటి కొచ్చిను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది కేవలం ఒక సిటీ మాత్రమే కాదు, ఎంతో చరిత్ర కలిగినటువంటి అద్భుతమైన ప్రదేశం. ఈ వీడియోలో మనం కొచ్చిలోని ముఖ్యమైన ప్రదేశాలైనటువంటి కొచ్చి వాటర్ మెట్రో, పోర్ట్ కొచ్చి, చైనీస్ ఫిషింగ్ నెట్, శాంటాక్రూజ్ బెసిలికా, ఇంటర్నేషనల్ కంటైనర్ పోర్ట్ వంటి ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం. పదండి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్తున్నది కొచ్చిలోని వాటర్ మెట్రో సర్వీస్. ఇది సాధారణమైన బోటు కాదు, ఇది నీటి మీద నడిచే ఆధునిక టెక్నాలజీ కలిగినటువంటి మెట్రో సర్వీస్. ఇండియాలో మొదటిసారిగా వాటర్ మెట్రో సర్వీస్ను ఇక్కడే ప్రారంభించారు. కొచ్చికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయవలసినటువంటి ప్రదేశం. హైకోర్టు మెట్రో నుంచి పోర్టు కొచ్చి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్. దీన్ని ఇక్కడ ఇలా మనకు ఏటీఎం కార్డు లాంటి వాటి ఇస్తారు, వాటిని ఇలా స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వెంటనే మొత్తం మనకు మెట్రోలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ చూడడానికి. మనం మెట్రో వచ్చే వరకు మనం వచ్చేసి ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి వైపీను పోర్టు కొచ్చికి వెళ్తాయి. మేము వచ్చేసి పోర్టు కొచ్చికి కాబట్టి యూతల సైడ్లో ఇలా వెయిట్ చేయాలన్నమాట. మెట్రోలోకి వచ్చినటువంటి ఫస్ట్ పర్సన్లో మేమే అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సన్ రైజ్ చూద్దాం అని చెప్పేసి వచ్చాము. వాటర్ మెట్రో టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 నుంచి నైట్ వచ్చేసి 8 వరకు ఉంటాయి. ప్రతి 15 నిమిషాల నుంచి 20 నిమిషాలకు ఒకటి మెట్రో ఉంటుంది అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వాటర్ మెట్రో ఎక్కడం, ఇంతవరకు నేను గురించి ఎక్కలేదు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మీతో పాటు నాకు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది ఎలా ఉంటుందని. లోపల చూడడానికి చాలా ప్రీమియర్గా ఉంది. మన మెట్రో ఇప్పుడే బయలుదేరింది హైకోర్టు నుంచి పోర్టు కొచ్చికి. అరౌండ్ 30 నుంచి 35 మినిట్స్ పడుతుంది అక్కడ రీచ్ కావడానికి. ఈ వాటర్ మెట్రో కూడా చాలా స్పీడ్గా ఏం వెళ్ళదు, కొంచెం నిదానంగా వెళ్తాయి అనమాట. మన బోట్లు ఎలా వెళ్తాయో అలాగే వెళ్తుంది. సో మనం వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నది ఒక ఐలాండ్కి సంబంధించినది. ఇలాంటి ఐలాండ్లు ఈ సముద్ర మార్గంలో చాలా ఉన్నాయన్నమాట. అలాంటిదే ఒక పోర్టు కొచ్చి కూడా అలాంటి ఐలాండే. మన ముందు వచ్చేసి ఇప్పుడు వాటర్ మెట్రో వెళ్తుంది చూడండి. చూడడానికి ఇలా ఉంటుంది డెమో. చాలా నిదానంగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ ఐలాండ్ మొత్తం ఫారెస్ట్ మధ్య ఉంది. చుట్టూ ఎక్కడ చూసినా ఇలాంటి చెట్లే ఉన్నాయి అనమాట. ఇది మీరు చూస్తున్నది ఇది ఒక చెట్టుకు సంబంధించిన కొమ్మలే. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి. లోపల అందరు బాగా చిల్ అవుతున్నారు. ఫుల్ సెంట్రల్ ఏసీలో ఉంది. చూడ్డానికి చాలా లగ్జరీగా ఉంది. పెద్ద బోట్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నది కొచ్చి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు. ఈ పోర్ట్ వచ్చేసి భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పోర్టులలో ఒకటి అనమాట. మీరు ఈ వీడియోను బాగా గమనిస్తే ఒక కంటైనర్ను షిప్లోకి ఎలా లోడ్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. పెద్ద పెద్ద క్రేన్లతో షిప్లోకి లోడ్ చేస్తున్నారు. మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కార్గో నౌకలు ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడే మనం పోర్టు కొచ్చి మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇదే అనమాట పోర్టు కొచ్చి యొక్క మెట్రో స్టేషను. ఈ అందమైన లొకేషన్ వచ్చేసి పోర్టు కొచ్చి యొక్క బీచ్. ఈ బీచ్ లొకేషన్ జస్ట్ వాటర్ మెట్రో దిగ్గానే 2 మినిట్స్ వాక్ చేసుకుంటూ వస్తేనా రైట్ సైడ్ ఇంత అందమైన బ్యూటిఫుల్ లొకేషన్ మీకు కనిపిస్తుంది. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పెద్ద వలలు ఉన్నాయి కదా. ఈ వలలో ఉన్నటువంటి వాటినే చైనీస్ నెట్ అంటారు.
చైనా వాళ్ళు పరిచయం చేసినటువంటి అధునాతనమైనటువంటి నెట్టులు ఇవి అనమాట. వీటిని ఇంకా పోర్ట్ కొచ్చిలో యూజ్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ ఇన్ పోర్ట్ కొచ్చి. ఇలాంటివి సముద్రం తీరం వెంబడి ఎక్కడ చూసినా మీకు ఇలా కనపస్తానే ఉంటాయి అన్నమాట చైనీస్ నెట్. మీలో ఎవరైనా కానీ కొచ్చి రావాలనుకునే వాళ్ళు మీరు పోర్ట్ కొచ్చిలో రూమ్ తీసుకోండి, చాలా బాగుంటాయి. రూములు కూడా మీకు అరౌండ్ 1000 రూపీస్లోనే వస్తుంది. మీరు పోర్ట్ కొచ్చిలో రూమ్ తీసుకోవడం వల్ల ఈ వాకింగ్ స్ట్రీట్లో ఎర్లీ మార్నింగ్ కానీ సన్సెట్ టైంలో కానీ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటేనా మీ ఆనందానికి అవధులే ఉండవు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషను. వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. సన్ రైజ్ టైంలో సన్సెట్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నది టైమింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 12-12:30 ఆ మధ్యలో ఉంటుంది. పోర్ట్ కొచ్చి అనేది చిన్న ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ చుట్టూ వచ్చేసి ఇలాంటి వాక్ స్ట్రీట్లు ఏర్పాటు చేశారనమాట వాక్ చేయడానికి. ప్లస్ మనం వాక్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సైకిల్ అయినా కానీ రెంట్కి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ సైకిల్ గురించి ఉంటాయి రెంట్ తీసుకోవడానికి. అది రెంట్కి తీసుకొని వాక్ స్ట్రీట్ అమ్మడి వెళ్తూ ఉంటే కన్నా బాగుంటుంది చూడ్డానికి. బీచ్ రూట్లో ఒక మంచి బెంచ్ మీద సముద్రపు గాలి అలలు చూస్తూ ఉండి అలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మన బీచ్ వెంట నడుస్తున్నప్పుడు ఇలాంటి కేఫ్లు ఉంటాయి, స్నాక్స్ అందుకు అన్నీ దొరుకుతాయి. ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు అయితేనే ఇది ఓపెన్లో లేదు, కానీ ఇక్కడ పోర్ట్ కొచ్చి అనే వర్డ్స్తో రాసినది బాగుంది అనమాట. ఇక్కడ ఫొటోస్ అందుకు బాగా వస్తాయి. ఎవరైనా కొచ్చినటోళ్ళు ఈ ప్లేస్ను మిస్ కాకండి. చూడ్డానికి సూపర్గా ఉంటుంది లొకేషన్. ఇక్కడ బీచ్ వ్యూ ఉంటుంది, ప్లస్ ఈ లొకేషన్ అందుకు బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది బిషప్ స్ట్రీట్. ఇక్కడ నుంచి బిషప్ హౌస్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్లో వచ్చేసి మొత్తం యూరోప్ స్టైల్లో ఉంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు పాండిచేరి గురించి వెళ్ళాను. ఆ పాండిచేరిలో గురించి సేమ్ ఇలాంటి లొకేషన్ ఉంటుంది అక్కడ బీచ్ రోడ్లో. సో పాండిచేరికి వచ్చేటోళ్ళు అమెజా ఓన్లీ ఇలాంటి లొకేషన్ కోసమే వస్తారు కొంతమంది. అక్కడ పిక్స్ తీసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అలాంటి లొకేషన్ మళ్ళీ ఇక్కడ చూడడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొచ్చికి వచ్చిన ప్రతి ఒక్కరూ చూడవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం శాంటా క్రూజ్ బెసిలికా చర్చ్. మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్ మొత్తం చర్చి లోపల ఉండేటువంటిది. చూడండి ఎంత అద్భుతంగా పెయింటింగ్ ఉందో. పెయింటింగ్ అంతా ఆర్కిటెక్చరు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బెంచ్లు కూడా మంచిగా అరేంజ్ చేశారు. ఎప్పటికీ నీట్గా అండ్ క్లీన్గా ఉంది చూడ్డానికి. లోపల ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికి అలో ఉంది, వీడియో తీసుకోవడానికి అలో లేదు. కానీ నేను వీడియో గురించి తీశాను. చర్చి నుంచి బయటకు రాగానే ఇలాంటి లొకేషన్ కనిపించింది. మీకు బైక్ రెంటల్ గురించి ఈ ఏరియాలో అందుబాటులో ఉంటాయి. అదే కాక ఎలక్ట్రికల్ వెహికల్కు సంబంధించినటువంటి ఛార్జింగ్ పాయింట్లు కూడా మాకు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మీకు చూడండి బైక్ రెంటల్ గురించి ముందు కనిపిస్తుంది ఇదన్నమాట. సో మీకు ఏ ఇబ్బంది ఏం లేదు. పోర్ట్ కొచ్చిలో చూడవలసిన మరొకమైన అద్భుతమైన ప్రదేశం అవర్ లేడీ ఆఫ్ లైఫ్ చర్చి. ఇది మటాన్చెర్రీ ప్లేస్లో ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో ఈ చర్చి ఓపెన్లో లేదు, అందుకే మేము లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే చూసాము. వ్యూ మాత్రం బాగుంది, చూడ్డానికి బాగుంది అనమాట చర్చి.
ఇప్పుడు చూస్తున్న ఈ లొకేషన్ మొత్తం వచ్చేసి ఇది మటాన్చెర్రి మెట్రో స్టేషన్ నుంచి ఉంటుంది అనమాట. ఇదల్లా జాజ్ స్ట్రీట్కి సంబంధించినదే. ఈ స్ట్రీట్లో మీకు ఏం కావాలన్నా కానీ దొరుకుతుంది. మొత్తం షాపింగ్కి సంబంధించినది అనమాట. అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మీకు ఏ ఐటెం కావాలన్నా కానీ దొరుకుతుంది. అలాగే స్పైసీ మార్కెట్లు గురించి ఉంటాయి అన్నమాట. స్పైసీకి సంబంధించిన మసాలా ఐటమ్స్ గురించి ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ వుడ్తో చేసిన యాంటిక్ పీస్ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. దీనికి సంబంధించినది ఒకటి మ్యూజియం లాంటిది ఉందన్నమాట. ఇక్కడ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉండదు చూడండి. ఫారినర్స్ వీటిని బాగా ఇష్టపడతారు. అలాగే ఈ జాజ్ స్ట్రీట్లో కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్స్ గురించి దొరుకుతాయి. నేను చెప్పా కదా ఈ యాంటిక్ పీస్కి సంబంధించింది ఒకటి మ్యూజియం గురించి ఉంది అని చెప్పేసి, ఇదే అనమాట అది. ఇక్కడ మీకు పురాతనమైనటువంటివి చాలా ఉన్నాయి చూడ్డానికి. మేము లోపలికి వెళ్ళలేదు టైం లేక. అలాగే ఈ స్ట్రీట్లో ముందుకు వెళ్తే కన్నా ఒక రెస్టారెంట్ గురించి ఉంటుంది. ఎవరన్నా ఇంట్రెస్టింగ్ అంటే కన్నా వీటిని విజిట్ చేసి అలాగే రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు స్ట్రైట్. మనం ఇప్పుడు చూస్తున్న ఈ లొకేషన్ మాత్రమే. ఈ స్ట్రీట్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. మూవీలలో గురించి ఉంటుంది ఈ స్ట్రీట్. ఇది ఎవరు వెళ్ళినా కానీ ఈ స్ట్రీట్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట, చూపిస్తారు ఇన్స్టాగ్రామ్లో. అందుకు ఇదే ఫేమస్ అయిన స్ట్రీట్. దీన్నే ఎక్కువ జాజ్ స్ట్రీట్ అంటారు. దీనికి జా టౌన్ అనే పేరు ఎలా వచ్చిందంటే కన్నా చాలా సంవత్సరాల నుంచి జావిస్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. అందుకే ఈ స్ట్రీట్ను జావిస్ స్ట్రీట్ అంటారు. జాజ్ స్ట్రీట్లో మన ముందు ఉన్న ఈ పురాతన కట్టడం పేరే పరదేశీ సినగోస్. దాదాపు 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రదేశం కొచ్చిలోని జావిస్ కమ్యూనిటీకి చరిత్రకు ఒక ముఖ్యమైన గుర్తింపు. పదండి దీని కథ ఏందో తెలుసుకున్నాను లోపలికి వెళ్ళి. దీనిని 1568లో కొచ్చిన్ రాజు ఇచ్చిన భూమిలో నిర్మించారు. చినగోస్ అంటే జావిస్ కమ్యూనిటీ ప్రార్థనలు చేసే ఒక పవిత్రమైన స్థలం అన్నమాట. ఈ సినగోసులో ఎన్నో సంఘటనలు దాగి ఉన్నాయి. 1962లో పోర్చుగీస్ వాళ్ళు ఈ భవనంపై దాడి చేశారు. అప్పుడు ఈ భవనం చాలా వరకు డ్యామేజ్ అయింది, కానీ దీన్ని మళ్ళా తిరిగి నిర్మించారన్నమాట. ఇది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, వందల సంవత్సరాలు కలిగినటువంటి జావిస్ కమ్యూనిటీ ఒక సంస్కృతిని, సాంప్రదాయాలను మనకు అద్దం కట్టేట్లుగా చూపించడానికి ఉన్నటువంటి ఒక చారిత్రకమైన ప్రదేశం. బిల్డింగ్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ ఎంతోగానో మనల్ని ఆకట్టుకుంటుంది. దీనిని చూడగానే ఎంత పురాతనమైనదో మనకు కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. ఈ పరదేశీ సినగోసు బిల్డింగ్లో పోర్చుగీసు వారి, డచ్ వారి, జావిస్ మరియు ఇండియన్ కల్చర్కు సంబంధించినటువంటి ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ను ఒకే ప్రాంతంలో చూడవచ్చు.
అందుకే కొచ్చిని ఒక లివింగ్ హిస్టరీ బుక్ అని కూడా చెప్పవచ్చు. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ పరదేశ్ సినగోస్ని జస్ట్ 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి రావచ్చు. మీరు కొచ్చి వచ్చినప్పుడు మటాన్ చెర్రీ జాటౌన్ను తప్పక విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ట్రావెల్ విత్ ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు చూస్తున్నది మటాన్ చెర్రీ యొక్క వాటర్ మెట్రో స్టేషను. మనం ఇక్కడ నుంచి బయలుదేరే సమయం ఆసన్నమైంది. మళ్ళీ మరో బ్యూటిఫుల్ డెస్టినేషన్తో కలుద్దాం. కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.